యూట్యూబ్లో చూపించినవన్నీ కరెక్టేనా? మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి చేసుకోవాలి. సో ఇవి హోల్స్ పెట్టకుండా ఉడికించిన ఎగ్స్. చాలా బాగా వచ్చాయి, ఉడికిపోలేదు. ఓకేనా? హలో అందరూ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను దేన్ని రివ్యూ చేయబోతున్నానో ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇంత చిన్నది ఉందేంటి? ఓపెన్ చేయి. It looks like baby toy tray or something. ఇవి 2 ట్రేస్. అదా వాటర్ పోసుకోవడానికి. 2 ట్రేస్ ఏంటి? 2 ఫిట్ అవుతాయా? కాదు. ఇదిగో పెట్టి పైన ఇది వస్తుంది. ఫైనలీ ఎలా వాడాలో కనిపెట్టేశాం. అదండి, ఇక్కడ ఇంత క్లియర్గా రాసింది కదా, ఎగ్కి అవసరం అయితేనే హోల్ పెట్టండి అని. అంటే ఎగ్ షెల్స్ కొని పల్చగా వస్తాయి కదా, వాటికి మేబీ హోల్ పెట్టొచ్చేమో. ఇవి తిక్కుగా ఉన్నాయి షెల్స్, వీటికి పెట్టకూడదు. బలవంతంగా మేము హోల్ పెట్టి మరి ఉడికించామన్నమాట. యాక్చువల్గా ఎగ్ బాయిలర్ తీసుకుందాం అని డిసైడ్ అయిన తర్వాత యూట్యూబ్ లో రివ్యూస్ చూస్తుంటే అందులో ఒకరు చెప్పారనమాట, ఏంటంటే ఈ కప్పు వెనక చిన్న నీడిలా ఉందన్నమాట, దాంతో హోల్ పెట్టి ఉడికించాలి అని చెప్పారు. ఇంకంతే, యూట్యూబ్ లో చూసాం కదా, ఇన్స్ట్రక్షన్స్ కూడా చదవకుండా నేను మా అబ్బాయి కలిపి హోల్స్ చేయడం స్టార్ట్ చేసాం ఎగ్స్ అన్నింటికి. చెప్పడం మర్చిపోయాను, ఈ మెజరింగ్ కప్ తో 50 ml వాటర్ వేసుకుంటే హాఫ్ బాయిల్ అవుతాయి ఎగ్స్, 75 ml వాటర్ వేసుకుంటే ఫుల్ బాయిల్ అవుతాయి. అదండి, బలవంతంగా ఇలా ప్రతి ఎగ్కి హోల్ పెట్టి ఇలా ఉడికించడం స్టార్ట్ చేసాం. ఇలా క్యాప్ పెట్టుకొని ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుందాం. రెడ్ లైట్ వెలుగుతుంది అనమాట. ఇలాగా ఇది ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. దానికదే కింద వాటర్ అయిపోగానే 7 to 10 minutes మధ్యలో ఆటో కట్ ఆఫ్ అయిపోయింది. దానికదే ఆగిపోయింది. రిజల్ట్ అయితే ఇలా ఉంది. ఇంతకీ మీరేమంటారు? వాడొచ్చంటారా? ఆగండి, నేను ఇంకా ఇది కొనొచ్చా కొనకూడదా అన్నది చెప్పలేదు. ఇప్పుడు హోల్ పెట్టకుండా కొన్ని ఎగ్స్ పెడుతున్నాం, చూద్దాం ఏమవుతుందో. ఇందులో 14 ఎగ్స్ని ఒకేసారి బాయిల్ చేసుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్. ఫస్ట్ అన్ని హోల్ పెట్టి ఉడికించిన ఎగ్స్, అదే వేపర్స్ బయటికి రావడానికి ఇక్కడ హోల్స్ ఇచ్చాడు. ఈ థెమిస్టో ఎగ్ బాయిలర్ 448.99 రూపీస్కి తీసుకున్నాం, అంటే బిలో 450. చాలా అఫోర్డబుల్గా ఉంది కదా. ఉడికించిన ఎగ్స్ చాలా బాగా వచ్చాయి, పొంగిపోలేదు. సో ఒక 4-5 సార్లు వాడిన తర్వాత చెక్ చేసుకొని బాగుందా లేదా అన్నది టెస్ట్ చేసిన తర్వాత ఈ రివ్యూ చేస్తున్నాను. ఈ రోజుల్లో ఎగ్స్ అనేవి డైలీ ఫుడ్ రొటీన్ లో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. రోజు గ్యాస్ స్టవ్ పైన ఉడికించాలంటే గ్యాస్ వాడకం కూడా తగ్గించాలి కదా. ఈ ఎగ్ బాయిలర్ స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ డీటెయిల్ గా ఉన్నాయి, చెక్ చేయండి. మీరు చూసుకున్నట్టయితే అమెజాన్ లో కూడా 5000+ మెంబర్స్ కొన్నారు. ఇదేమి స్పాన్సర్డ్ వీడియో కానే కాదు, నాకు నచ్చింది కాబట్టి రివ్యూ చేశాను. నాకైతే ఇది నచ్చింది. తక్కువ టైంలో త్వరగా పని అవుతుందంటే ఎవరికి మాత్రం నచ్చదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.